ఏలూరు నగరంలో తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి చెందారు. ఈ నెల 9వ తేదీన ఉదయం వసంతమాల్ సెంటర్లో ఆయన నిర్వహిస్తున్న గాయత్రి ఫైనాన్స్ నుండి బయటికి వెళ్తున్న ఆయన బయలుదేరి ఆయన ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ ఆయన భార్య 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆయన ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఆయన నూజివీడు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆచూకీ కనిపెట్టడం మరింత కష్టమైంది. అయితే ఈరోజు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్, గన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మధ్య ఉన్న చెరువులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మృతదేహం దొరికిన సమీపంలోనే ఆయన ప్రయాణించిన వాహనం లభించడంతో ఇది ఆయనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సంస్థ ద్వారా మరియు వ్యక్తిగతంగా ఆలపాటి నాగేశ్వరరావు సేవలు చేశారని, అటువంటి వ్యక్తికి లేరు అని వార్త జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురితో సరదాగా పెద్ద మనుషుల సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరివాడిగా పేరు పొందిన మానవతా నాగేశ్వరరావు మృతితో అటు కుటుంబ సభ్యులు మరియు ప్రజలు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులర్పించారు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము అద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు